కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మా వింధ్య, నీకేం కావాలన్నా నన్నడుగమ్మా, నేనిస్తాను అని చెప్పాను. మొట్టమొదటిసారి నేను నిన్ను అడుగుతున్నాను. దయచేసి మీ అత్తయ్యని బాధ పెట్టొద్దు, నా కొడుకుని ఏడిపించొద్దు. అందరూ కలిసి నన్ను టార్గెట్ చేశారు. అందరూ నా వైపే వేలు చూపిస్తున్నారు. ఏమండి, వీళ్ళందరినీ మీరు ఎలా ట్యూన్ చేశారు? పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇది రైటే అనిపించేంతలాగా అది మీ అమ్మా నాన్నలతో అలా చెప్పేస్తున్నారా? అసలు సంధ్య మీకేమిచ్చిందండి? నేను అందంగానే ఉంటాను కదా, దానికంటే నేను కూడా బాగానే మెయింటైన్ చేస్తాను కదా. నా దగ్గర దక్కని అంత సుఖం అది మీకేమిచ్చిందండి? బావా, నువ్వు మాట్లాడకో. బ్రతిమిలాడాను, వినలేదు. బుజ్జగించాను, వినలేదు. కన్విన్స్ చేశాను, వినలేదు. చీ కొట్టాను, అయినా వినలేదు. అందుకే చెంప పగలగొట్టాను. లేని సంబంధాలను అంటగడుతున్నావు. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు సంజయ్ గారిపైన ఎప్పుడూ అలాంటి అభిప్రాయమే లేదు. నువ్వు తప్పుగా ఊహించుకొని తప్పుడు రిలేషన్స్ కల్పిస్తున్నావు. నా ప్లేస్లో నువ్వుండుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. లేని రిలేషన్స్ని నీకంటగట్టి నిన్ను నిందిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. నువ్వు మారవు. ఛీ! సిస్టర్, బావేంటి ఇలా కొట్టేశాడు? నిన్ను చూస్తుంటే బాధేస్తుంది సిస్టర్. అయ్యో సిస్టర్, సిస్టర్, సిస్టర్. సంధ్య, ఇలాగే గిరాకీ రోజు రోజుకి పెరుగుతూ మన కల్లా పెట్టే నిండిపోతూ ఉంటే మన లోన్ క్లియర్ అయిపోయి మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అప్పుడు ఆనందమే వేరు కదా. ఏమండి, మొదటి ప్రయత్నం కదా, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. మన సమస్యలన్నీ తీరిపోతాయి.
మీరేం కంగారు పడద్దు, అన్నిటికీ మనకి దేవుడే ఉన్నాడు. సంధ్య, నేత చీరలు పట్టుకొని షాపుకి తిరిగి నువ్వు పడిన కష్టాలన్నీ నేను మర్చిపోను సంధ్య. పైగా నువ్వు చీరలు తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి వచ్చేంత వరకు నువ్వు క్షేమంగా వస్తావో లేదో అన్న భయం ఉండేది. ఇప్పుడు ఈ షాప్లో ఉండి షాప్ చూసుకుంటాను. వీలున్నప్పుడు అమ్మ చెల్లి కూడా వస్తారు. భారమంతా నీ ఒక్కదాని మీదే పడదు. అందరం కలిసి మన షాప్ని బాగా రన్ చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మ ఆరోగ్యం, చెల్లి చదువు ఒక్కటేంటి, అన్ని సమస్యలు తీరిపోతాయి. నాకు చాలా ఆనందంగా ఉంది సంధ్య. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ షాప్ ద్వారా మన సమస్యలన్నీ మీరన్నట్టే తీరిపోతాయండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మనకింకేం కాదు. సంధ్య, మన సమస్యలు తీరిపోయి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. సంధ్య, నాకు నువ్వున్నావన్న ధైర్యం ఉంది. సిస్టర్, సిస్టర్ ఏడవకు సిస్టర్. నీ బాధ పగవాళ్ళకు కూడా రాకూడదు. అయినా నిన్నిలా నేను చూడలేకపోతున్నాను సిస్టర్. మౌనిక, అయ్యో, ఏంటి సిస్టర్, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? మౌనిక, నాకు నరకంగా ఉంది. నా భర్త నాకే కావాలి, ఆ సంధ్య మాయలో పడకూడదని అనుకోవడం తప్ప. నువ్వు చూసావు కదా, నన్ను ఏ రోజు ఆయన చెయ్యెత్త కొట్టలేదు. కానీ ఈ రోజు ఆ సంధ్య కోసం నా మీద చేయి చేసుకున్నాడు. నాకిచ్చిన మాట తప్పి ప్రతి క్షణం ఆ సంధ్య గురించి ఆలోచించి తన కోసమే వెళ్తున్నాడు ఆయన. నా భర్తని, నా కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినందుకు చివరికి నాకేం మిగిలింది? అత్తయ్య మావయ్యలు నన్ను అసహించుకోవడమా? భర్త చేత చీకొట్టించుకోవడమా? మౌనిక, ఏ ఆడపిల్లైనా అత్తగారింట్లో సంతోషంగా ఉండడమే కదా కోరుకునేది. కట్టుకున్న భర్తతో అన్యోన్యంగా ఉండాలనే కదా అనుకునేది. కానీ నా భర్త ఆ సంధ్య చుట్టూ తిరుగుతుంటే అసలు నేను ఆయన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా కాపురాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలి? నీ కాపురం ఎప్పటికీ నిలబడదు సిస్టర్. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? నా కాపురం నిలబడదా అంటే సంధ్య అయినా ఇద్దరు ఒకటైపోతారా? వాళ్ళిద్దరూ చెట్టపట్టలు వేసుకుని తిరుగుతారా? వాళ్ళు అలా చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మరి ఇంకేం చేస్తావు? చూస్తూ కూర్చోవడం తప్ప నువ్వు ఏం చేయగలవు? చూడు సిస్టర్, ఇప్పటికే బావ నీ చంప పగలగొట్టాడు. అసలు నీకు ఇక్కడ ఇంత అవమానం జరుగుతుంటే నువ్వు పుట్టింటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు?